హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 ఇవాళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ మన మన్మధుడు నాగార్జున నటించిన కూలీ సినిమా రివ్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ వేసి చూసే స్టార్ట్ చేయండి. అప్పుడే మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ కూలీ సినిమా ఎలా ఉంది అంటే నచ్చలేదు భయ్య, కథే లేదు. ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్ని పెట్టుకొని డైరెక్టర్ గ్రాంటెడ్గా తీసుకొని ఒక కథని మన ముందు రిలీజ్ చేసేది అనిపిస్తుంది. ఫస్ట్ ఈ కూలీ సినిమా పాజిటివ్స్ చూద్దాం, ఆ తర్వాత ఈ కూలీ సినిమాలో ఏం ప్రాబ్లమ్స్ ఉంది చూద్దాం. ఫస్ట్ ఈ కూలీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఈ సినిమాలో మెయిన్ అసెట్ వచ్చి అనిరుద్ మ్యూజిక్. సినిమా ఎలా ఉన్నా కానీ అనిరుద్ మ్యూజిక్ ఉంటే సినిమా మినిమం గ్యారంటీ ఆడద్ది అని రజనీ గారికి తెలుసు. అందుకనే కావాలని బక్కని పెట్టుకున్నారు అనిపిస్తుంది. ప్రతి సినిమా రజనీ గారు ఈ మధ్యకాలంలో చేసిన అన్నిటికీ మ్యూజిక్ బీజియం వచ్చి మన బక్కోదే. నెక్స్ట్ వచ్చి శోభిన్, మలయాళ యాక్టర్ శోభిన్ గారి క్యారెక్టర్ వచ్చి బాగా రాసుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అని చెప్పాలి. మన శోభిన్ గారి గర్ల్ ఫ్రెండ్గా నటించిన రచిత, వీళ్ళిద్దరే ఈ సినిమాలో బాగా పర్ఫామ్ చేసింది నాగార్జున మెయిన్ విల్లన్. నాగార్జున గారి క్యారెక్టర్ వచ్చి ఫస్ట్ హాఫ్ వచ్చి సూపర్ అని చెప్పొచ్చు, సెకండ్ హాఫ్ వచ్చి ఫ్లాప్ అని చెప్పొచ్చు. నాగార్జున గారికి ఒక మేనరిజం, యాటిట్యూడ్ అన్నీ బాగా చూపించినా కానీ ఆ విల్లనిజం ఫేస్లో ఆ విల్లనిజం వచ్చి ఎక్కడా మనకు కనపడలేదని చెప్పాలి. నాగార్జున గారిని మనం ఇప్పుడు దాకా హీరోగా చూసి ఆ విల్లన్ స్టేజ్లో చూడాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఈ సినిమాకి బొక్కలే ఉంది, సినిమా ఫుల్గా బొక్కలే అని చెప్పాలి. స్టోరీ లేదు. స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా సత్యరాజ్ గారిని చంపిని కనిపెట్టేదానికి రజనీకాంత్ పోతాడు. అక్కడి నుంచి స్టోరీ వచ్చి తన కూతురుని ఎతికేదానికి చేంజ్ అవుద్ది. అక్కడి నుంచి క్లైమాక్స్కి వచ్చేసరికి కూలీని కాపాడేదానికి చేంజ్ అవుద్ది. ఒక కోర్ పాయింటే లేదు ఈ స్టోరీకి. నెక్స్ట్ వచ్చి నాగార్జున గారి క్యారెక్టర్. నాగార్జున గారు మెయిన్ విల్లన్ అని పోర్ట్రే చేసినా కానీ సెకండ్ హాఫ్గా నాగార్జున గారు ఎక్కడ విల్లనిజమే కనిపించలే. సెకండ్ హాఫ్లో కొన్ని ప్లేస్లో మనకి శోభిన్ సాయిగా ఫస్ట్ విల్లనా లేకుంటే నాగార్జున గారు ఫస్ట్ విల్లనా అని డౌట్ వచ్చేలాగా శోభిన్ క్యారెక్టర్ ఉన్నింది. ఇంకో బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చి శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర గారి క్యామియోస్ ఒక్కటి ఇంపాక్ట్గా లేవు. మెయిన్గా ఉపేంద్ర గారి లాంటి ఒక పర్ఫార్మర్ని క్యామియోకి తీసుకొచ్చి ఏమీ లేకుండా పక్కన నిలబెట్టే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. అండ్ మన అమీర్ ఖాన్ గారిని ఒక బఫూన్ లాగా చూపించారు. అన్ని సినిమా అంతా అయిపోయి లేచేటప్పుడు అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అసలు ఎందుకు వచ్చిందా, అసలు ఆ క్యారెక్టర్ అవసరమా అని పిలిచేలా ఆ క్యారెక్టర్ ఉంది. శృతి హాసన్ని ఒక మంచి క్యారెక్టర్, శృతి హాసన్ తప్ప ఇంకెవరు చేయలేవు అన్నట్టు బిల్డప్ ఇచ్చేవు మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. కానీ రచిత క్యారెక్టర్ కన్నా శృతి హాసన్ క్యారెక్టర్ చాలా డల్గా ఉందని చెప్పాలి. అలాంటి ఒక వీక్ క్యారెక్టర్ శృతి హాసన్కి ఇచ్చేవు. మర్చిపోయా చెప్పేదానికి ఒక బిగ్గెస్ట్ ప్లస్ ఉంది ఈ సినిమాలో. ఆ ప్లస్ వచ్చి మన అనిరుద్ సాంగ్స్, ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ అండ్ మోనికా సాంగు ఇవన్నీ బాగా అనిపించే, జనాలు నిద్రపోకుండా ఉండేదానికి ఈ సాంగులు పెట్టినట్టు ఉండింది. అయితే ఒక యాక్టివ్ మోడీకి తీసుకొచ్చారు. మిగతా దిక్కదంతా చాలా డల్గా అనిపించింది. ఫైనలీ కూలీ సినిమా ఎలా ఉందంటే లోకేష్ కనకరాజ్ గారు ఏదో చేద్దామనుకొని ఏదో కథ చెప్పి నాగార్జున గారికి 6 సార్లు నాగార్జున వెనక తిరిగారన్నారు. అప్పుడే నాగార్జున గారికి తెలియాల్సింది ఈ కథ చేయకుండా ఉండాల్సిందని. నాగార్జున గారిని ఒప్పించి ఇలాంటి ఒక క్యారెక్టర్ నాగార్జున గారికి
ఇచ్చిన దానికి చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. లోకేష్ రాజ్ గారి ప్రీవియస్ మూవీస్ చూస్తే చాలా ఎక్స్పెక్టేషన్స్తో పోయినందుకు చాలా డిసప్పాయింట్ చేశారు. ఈ కూలీ రజనీకాంత్ గారి స్టార్డమ్ బట్టి వసూళ్ళు సాధిస్తుంది, కానీ స్టోరీ వైస్ వచ్చి ఈ కూలీలో ఏమీ లేదని చెప్పాలి. స్మగ్లింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, సైఫై అన్నారు, కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేవు. ఈ కూలీ మనల్ని పెద్ద ఏమార్చిందని చెప్పాలి. ఇది కూలీ కాదు, గాలి. ఈ సినిమా చూడొచ్చా అంటే గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు, కానీ జనరల్ ఆడియన్స్ వచ్చి మీరు స్కిప్ చేయొచ్చు. ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చి 2.5/5. ఇలాంటి రివ్యూ మీ ముందుకి తొందరగా తీసుకొస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.